ఇవంతా కాఫీ తోటలండి. అరకులోయ మరియు చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అనంతగిరిలో వీటిని బాగా పండిస్తారు. ఇవి సుమారు 2,50,000 ఎకరాల పైగా విస్తరించి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవేనండి కాఫీ గింజలు. చూడండి ఎలా ఉన్నాయో. ఇదేనండి వుడెన్ బ్రిడ్జ్. చూడండి చాలా గట్టిగా దృఢంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు తాటి చెట్ల సహాయంతో. ఈ కాఫీ తోటల మధ్యలో బ్రిడ్జ్ సహాయంతో ఇక్కడ ఉన్న నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ ఫ్రై స్టిక్స్, ఇంకా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, కాఫీ గింజలు, న్యాచురల్గా దొరికే తేనె కూడా అమ్ముతున్నారు. హాయ్ హలో నమస్తే, అందరిలో ఉన్నారు. రోజు వీడియోలో మీకు అరకులో ఉన్న కాఫీ ప్లాంటేషన్ అయితే చూపించబోతున్నాను. అరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ కాఫీ ప్లాంటేషన్ అయితే విజిట్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలాగే ఈ కాఫీ ప్లాంటేషన్ యొక్క చెట్లని ఆర్గానిక్ పద్ధతిలో అయితే పెంచుతూ ఉంటారు. మన వీడియోలోకి వెళ్ళినట్లయితే వుడెన్ బ్రిడ్జ్ ఎదురుగా కొన్ని షాపులు అయితే ఉన్నాయి. ఆ షాపుల దగ్గర కాఫీ విత్తనాలు అయితే అమ్ముతున్నారు. అలాగే బ్యాంబూ బిర్యానీ మరియు చికెన్ స్టిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. వీడియోలో మీకు అన్ని క్లియర్ గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అలాగే చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అరకుకు సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. అలాగే ఇంకా కొన్ని ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రాబోయే వీడియోస్ మీకు ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా అందడం జరుగుతుంది. ఓకే, లేట్ ఎందుకు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ నేను బయట ఉన్నానండి. బయట విజువల్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. చూడండి చాలా న్యాచురల్గా ఉంది వాతావరణం అయితే. ఇదంతా బయట. ఇక్కడ వచ్చేసరికి వెహికల్స్ అవన్నీ పార్క్ చేసుకొని వెళ్ళాలి. రోడ్డు పక్కనే ఉంటుంది. ఇవన్నీ కాఫీ తోటలే. చాలా వరకు అయితే ఇవి విస్తరించి ఉంటాయి. అరకు వ్యాలీలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ మనకి చాలా కిలోమీటర్లు అయితే వ్యాప్తి చెంది ఉంటాయి. మొత్తం చుట్టూరు అవే. బయట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలు కొంతమంది న్యాచురల్గా దొరికే విత్తనాలు, అలాగే కాఫీ విత్తనాలు, ఇంకా కొన్ని రకాల సీడ్స్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు. మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా రకాల విత్తనాలు అయితే అమ్ముతున్నారు. వాటి పేర్లు కూడా నాకు అంతగా తెలియదు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాచురల్గా దొరికే తేనె కూడా అమ్ముతున్నారు బాటిల్స్లో. చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్యాంబో స్టిక్స్ అండి. వీటి సహాయంతోనే ఇందులో రైస్ అంతా పెట్టేసి బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ ఫ్రై ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు టూరిస్టులు. చాలామంది టూరిస్టులు వెళ్ళే దారిలో ఇక్కడైతే ఆగి వాళ్ళకి కావాల్సినవి అయితే తింటారు. నేనైతే ఇక్కడ వచ్చేసరికి బ్యాంబో బిర్యానీ కాకుండా చికెన్ ఫ్రై స్టిక్స్ అయితే తీసుకున్నాను. చికెన్ ఫ్రై స్టిక్స్ చాలా బాగున్నాయి. బ్యాంబో బిర్యానీ తినాలి అంటే మనం పర్టికులర్ ప్లేస్ దగ్గర తినాలి. ఎక్కడ పడితే అక్కడ తింటే బాగోదు. ఇక్కడ చూడండి, బ్యాంబో చికెన్ స్టిక్స్ అయితే తయారు చేస్తున్నాడు బ్రదరు. చాలా బాగా రెడీ చేశారు. మనకు ఓన్లీ ఒక స్టిక్ వచ్చేసరికి 30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే లోనకి వెళ్ళడానికి ఎంట్రన్స్. లోనకి వెళ్ళి చూద్దండి. వుడెన్ బ్రిడ్జ్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ చూడటానికి అని చెప్పి అంటున్నారు. అక్కడికి వెళ్ళి లోనకి వెళ్ళి మనం చూద్దండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇవన్నీ కాఫీ తోటలేనండి, బాగా విస్తరించున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి కేవలం 2 మాత్రం అవుతుంది. కొంచెం చీకటిగా ఉంటుంది వాతావరణం అయితే. మొత్తం విస్తరించి ఉన్నాయి కదా, మొత్తం చెట్లు అయితే కమ్మేసాయండి. వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం చుట్టూరుతో అయితే తిప్పి చూపిస్తున్నాను. లోనకైతే వెళ్ళండి. ఎంట్రీ ఫీజు అయితే ఈ విధంగా ఉంది. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 50 రూపాయలు, చిన్నవాళ్ళకి వచ్చి 20 రూపాయలు. ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏమన్నా తీసుకోవాలంటే 2000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేను వచ్చిన రోజు చాలా పెద్ద లైన్ అయితే ఉంది. టికెట్ అయితే తీసుకున్నాను. లోనికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దండి ఎలా ఉంటుందో ఏంటనేది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కాఫీ చెట్లే. వీటికి కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది వయసు. ఇవి రీసెంట్గానే నాటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం 4 రకాలు ఉంటాయండి లోనికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. క్యాన్ కాఫీ వాకు, ట్రీ డెక్, వుడెన్ డెక్, అలాగే బర్డ్ నెస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రదేశానికి పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేసి ఒక మొక్కనైతే నాటారు. అదేనండి ఈ మొక్క. కాఫీ చెట్లు చూడండి ఎంత పెద్దగా పెరిగాయో. ఇవి వచ్చేసరికి సుమారు 50 నుంచి 80 సంవత్సరాలు అయితే బతుకుతాయి. అలాగే ఇంకా మంచిగా పోషణ చేస్తే ఇంకా ఎక్కువ కాలం కూడా బతికే అవకాశం ఉంటుంది. వుడెన్ బ్రిడ్జ్ అయితే చూసుకుందాం అనుకున్నాం కదా, వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దండి వ్యూ ఎలా ఉంటుందో. ముందుకైతే వెళ్తున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది. చెట్లు ఎంత గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడికి అరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ట్రెక్కింగ్ అయితే కంపల్సరీగా చేయాలండి. ఓపికతోనే ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ చూసుకున్నా ట్రెక్కింగ్ అయితే సర్వసాధారణం ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలాగే బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, మొత్తం తాటి చెట్లని అయితే నరికేసి నీట్గా కట్ చేసి అయితే ఇక్కడ వరుసగా పేర్చి ఇలా చెక్కల సహాయంతో మొత్తం మనకి బ్రిడ్జ్ అయితే నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. పైకి వెళ్ళి చూద్దండి వ్యూ ఎలా ఉంటుందో.
ఇంకా ముందుకైతే వెళ్దండి. చెప్పాను కదా వుడెన్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్పి అన్నాను కదా, ఇదేనండి ఆ వ్యూ. చూడండి ఎలా ఉంటుందో. ఇలా వుడెన్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఆ వ్యూ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాగే మనసుకు కూడా చాలా ప్రశాంతత అనిపిస్తుంది. మీరు ఒకవేళ అరకు వచ్చినట్లయితే ఈ వుడెన్ బ్రిడ్జ్ మట్టికి మిస్ అవ్వకండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్రిడ్జ్ అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారండి. అసలు నడుస్తుంటే షేక్ కూడా అనిపించట్లేదు. ఇప్పుడు మీకు కాఫీ కాయలు ఎలా ఉంటాయని చూపిస్తాను, జూమ్ చేసి చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఆ సర్కిల్లో, అవేనండి కాఫీ కాయలు. ఇవన్నీ పూర్తిగా తయారయ్యి మంచిగా పండిన తర్వాత వీటన్నిటిని కోసి కాఫీ పొడిలాగా తయారు చేసి బయట విక్రయిస్తారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవంతా కాఫీ కాయల పోతలండి ఇవంతా. ఇప్పుడు నేను నడిచే బ్రిడ్జ్ ఉంది కదా, ఇది చాలా దూరం అయితే ఉంది. ఇలా కాఫీ చెట్లు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు నేను చూడలేదు ఈ కాఫీ కాయలు ఇలా ఉంటాయని కూడా నాకు తెలియదు. ఇలా మొత్తం చూసుకుంటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి చెట్లు ఒక్కొక్కటి వీటికైతే చాలా ఏజ్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా చెట్లు చాలా పెద్దగా పెరిగినాయి. ఇక్కడైతే వీటికి ఏజీ కూడా ఎక్కువగా ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి చాలా ఎత్తుగా అయితే పెరిగాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చెట్లు కూడా ఉన్నాయి. చాలా మంది టూరిస్టులు ఈ బ్రిడ్జ్ మీద నడవటానికి అలాగే ఫొటోస్ దిగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నేచరు అలాగే ఇక్కడ ఉన్న లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ మట్టికి ఇక్కడ ఖచ్చితంగా ఫొటోస్ అయితే దిగుతారు. ఇంకా కొన్ని చోట్ల ఈ బ్రిడ్జిని కూడా డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇంకా వ్యూ పాయింట్ పెంచాలనే ఉద్దేశం మీద కొంత బాగానే అయితే పెంచడానికి చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎండ్ పాయింట్కి వచ్చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఇచ్చారు. అలా వ్యూ పాయింట్స్ ద్వారా చూస్తూ అలాగే ఫొటోస్ దిగుతూ చాలా మంది టూరిస్టులు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాఫీ చెట్లని అంతా చూసుకుంటూ అలా ఫొటోస్ దిగుతూ చాలామంది ఉన్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరికి అయితే చాలామంది ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు. ఎందుకంటే పైనుంచి మంచు పడుతూ ఈ ప్రాంతం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కువ మంది టూరిస్టులు ఆ టైంలోనే రావడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. తిరగడానికైతే ఇంకా చాలా ఉంది. నేనైతే ఇది కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాను. వెళ్ళే క్రమంలో చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. ఇక్కడ కాఫీ చెట్లు కాకుండా వేరే చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఇది వచ్చేసరికి పనస చెట్టు అండి. పనస చెట్టు చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. నేనైతే పనస చెట్టు చూడటం ఇదే ఫస్ట్ టైము. చూడండి అలాగే పనసకాయ కూడా ఉందండి, అది కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. అది చూస్తున్నారు కదా అక్కడ అయితే పనసకాయ అయితే ఉంది. మీకు మార్కెట్ చూపిస్తాను చూడండి, ఆకుల్లో మీకు కనపడుతుందో లేదో. ఇంకా చాలా రకాల వేరే చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కవర్ చేసే వీడియో అయితే లాంగ్ అయిపోయింది. మళ్ళీ మనం స్టార్టింగ్ దగ్గర ఉన్నాము. ఇంకా వేరే 2 లొకేషన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్లో చెప్పాను కదా, ఇది వచ్చేసరికి వుడెన్ డెస్క్ అలాగే బర్డ్ నెస్ట్ కూడా ఉంది. ఇటు సైడ్ అండి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. మీరు చూడాలనుకుంటే అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా చిల్ అవుతున్నారు. కాఫీ ప్లాంటేషన్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అలాగే రాబోయే వీడియోస్ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఆల్.